విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈరోజు మంచి రోజే. చదవాలి, జ్ఞానాన్ని పొందాలి, ప్రవర్తనను మంచిగా మార్చుకోవాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. కాబట్టి చదువు జ్ఞానాన్ని, మంచి ప్రవర్తనని ఇస్తుంది. సరే, ఈరోజు కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్, జీవక్రియలో సమన్వయాన్ని గురించి ఎలా జరుగుతుందో అనే విషయాన్ని మనం ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకోబోతున్నాం. లైఫ్ ప్రాసెస్, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్, జీవక్రియలలో సమన్వయం. జీవక్రియలో సమన్వయం, కోఆర్డినేషన్. సో ఏదైనా సరే సమన్వయం లేకపోతే సమస్యలనే వస్తాయి. అది మన శరీరానికైనా. అవర్ బాడీ ఈజ్ ఏ వండర్ఫుల్ మెషిన్, ఒక అద్భుత యంత్రం. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ఆర్గాన్స్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ బాడీ ఇన్ ఏ స్పెసిఫిక్ ప్లేసెస్. దే క్యారీ అవుట్ ది స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ మేనర్. మన శరీరంలో రకరకాల అవయవ వ్యవస్థలు అనేక రకాలు ఉన్నాయి. మనకు తెలిసిందే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇలా అనేక రకాల వ్యవస్థలు మన శరీరంలో ఉన్నాయి. వాటి మధ్య అవి ప్రత్యేక స్థానాల్లో వాటి నిర్మాణాలు ఉన్నాయి. అవి ప్రత్యేకమైన విధులు నిర్వహిస్తున్నాయి. ప్రతి దానికి మధ్య ఒక సమన్వయం అనేది ఉంది. కలిసి పనిచేస్తాయి, ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దీనికి ఉదాహరణగా మనం డైజెస్టివ్ సిస్టమ్ తీసుకొని కోఆర్డినేషన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, the digestive system as an example, to know the coordination among the systems అనేది తెలుసుకోబోతున్నాం. సో ఎవ్రీ లైఫ్ ప్రాసెస్ డిపెండ్ ఆన్ అదర్ టు మేక్ ది బాడీ ఇన్ గుడ్ కండిషన్. శరీరం ఆరోగ్యంగాను ఉండాలి అంటే తప్పనిసరిగా మన శరీరంలో ఉండే అవయవ వ్యవస్థలలో సమన్వయం అనేది అవసరం. మానవ శరీరం వెరీ కాంప్లికేటెడ్, అద్భుత యంత్రం. సో దీంట్లో సమన్వయం అనేది చాలా చక్కగా జరుగుతుంది. చూద్దాం. ఫీలింగ్ ఆఫ్ హంగ్రీ. ఈ రోజున మనం ఎన్ని పనులు చేస్తున్నా జాగ్రత్త పట్టు కోసమని మన వాళ్ళు అంటూ ఉంటారు. సో హంగ్రీ అనేది లేకపోతే ఇక్కడ ఈ సృష్టిలో ఆ పని చేయవలసిన అవసరమే ఉండదేమో. ఫీలింగ్ ఆఫ్ హంగ్రీ, అబ్బో ఆకలి, దిస్ ఈస్ ద లంచ్ టైం, మంచి టైం. కానీ మీకు ఏ విధంగా పాఠం చెప్పడమే నాకు మంచి టైం. సో ఫీలింగ్ ఆఫ్ హంగ్రీ, ఆకలి వేయడం. ఆకలి వేస్తుంది అని అంటాం. లంచ్ బ్యాక్ ఆ టైం కల్లా మనకి ఆకలి వేస్తుంది. ఎలా ఆకలి, ఆ ఫీలింగ్ అనేది ఎలా వస్తుంది? ఈ సంకేతాలు అనేవి ఎలా రిలీజ్ అవుతాయని చెప్పుకోవాలంటే చాలా వ్యవస్థల మధ్య సంబంధం కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇది రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ముఖ్యమైనది. ఇందులో బ్లడ్ సర్క్యులేషన్. సో రక్త ప్రసరణ, రక్తంలో అన్ని రకాల పదార్థాలు దీంట్లో ఉంటాయి. సో ద మెయింటెనెన్స్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్, డిఫరెంట్ సబ్స్టెన్సెస్, ఆల్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ in this blood is relative to the digestive system. సో మనకి జీర్ణ వ్యవస్థలో వీటిలో హెచ్చుతగ్గులన్నీ కూడా సంబంధించి
జీర్ణ వ్యవస్థతో లింకప్ అయి ఉంటాయి. ద మెయిన్ సబ్స్టెన్స్ గ్లూకోజ్. ద గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ fall, then we feel hungry. సో రక్త ప్రసరణ వ్యవస్థలో గ్లూకోజ్ శాతం తగ్గింది అంటే, స్థాయిలు తగ్గితే మనకి తప్పనిసరిగా ఆకలి వేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్, దీని మీద ఆధారపడి ఫీలింగ్ హంగ్రీ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. సో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గితే మనకి ఆకలి వేస్తుంది. దట్స్ సెక్రేషన్ ఆఫ్ ఎ హార్మోన్ ఇన్ ద సెల్స్ ఆఫ్ స్టమక్ ఇన్నర్ లేయర్. It secretes a hormone, a series of proteins, a hormone, ghrelin. Secretion of ghrelin This is the hormone secreted by the stomach inner layer, the walls of the stomach. సో జీర్ణాశయపు గోడలలో ఈ గ్రిలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు? వెన్ ద స్టమక్ గోస్ టు ఎంప్టీ. ఎప్పుడైతే ఈ స్టమక్ జీర్ణాశయం ఖాళీ అవబోతుందో ఆ సమయంలో గ్రిలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్రిలిన్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఆ సంకేతాలు, ద సిగ్నల్స్ గోస్ టు ది బ్రెయిన్ టు ఎనాలిసిస్. సో ఆ సిగ్నల్స్ అనేవి ఇంపల్సెస్ గోస్ టు ది బ్రెయిన్. సో గ్రిలిన్ రిలీజ్ అవగానే వాటి యొక్క సంకేతాలు మెదడుకు చేరవేయబడతాయి. In this process, the signals start to go to the brain. At that time, while diencephalon in the forebrain and the 10th cranial nerve, vagus nerve, these two all play a key role to send these impulses to the brain. సో ఈ సంకేతాలు ఏవైతే నాడీ ప్రచోదనాలు రిలీజ్ అవ్వడం వల్ల పుడతాయో ఆ సంకేతాలు మెదడుకి చేరవేయడంలో ముందు మెదడులో ఉన్న డైన్సెఫలాన్ అండ్ vagus nerve. Vagus nerve means the 10th kapalman, 10వ kapalman, cranial nerve. సో ఇది చాలా ముఖ్యమైనది. ఈ నాడీ సంకేతాలని మెదడు తీసుకువెళ్ళడంలో ఈ డైన్సెఫలాన్ అండ్ వాగస్ నర్వ్ ఇవి సహాయపడతాయి. సో ఇవి చాలా ముఖ్యమైనవి. దీని తర్వాత ఇక్కడ చూసారా, ఇది ఆకలికి సంబంధించి ఎలాగ డైన్సెఫలాన్ అన్నది మనకి ఆహారం అనేది ఎక్కడ పెట్టుకుని తిన్నాం అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని తింటాం. డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మన ఆహారం తీసుకుంటాం. సో ఇక్కడ డైన్ అనేది కూడా ఆ విధంగా మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. డైన్సెఫలాన్ అండ్ వాగస్ నర్వ్ play a key role to send these nerve impulses to the brain to analysis. సో ఇక్కడ బ్రెయిన్ పంపిస్తారు సంకేతాలు, అప్పుడు మనకి ఫీలింగ్ హంగ్రీ అనేది ఆకలి వేయడం అనేది జరుగుతుంది. చూసారా? సో దీస్ హంగర్ ప్యాంక్స్, దట్ మీన్స్ హంగర్ కన్స్ట్రక్షన్స్, ఆకలి వేసే ఆ ప్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఎలకలు పరిగెడుతున్నాయో అంటారు చూసారా, ఆ ఫీలింగ్స్. సో ఆ హంగర్ ప్యాంక్స్
కంటిన్యూ అప్ టు 30 to 40 minutes. సో ఇక్కడ హంగర్ పెయిన్స్ అనేవి ఆకలి సంకేతాలు 30 నుంచి 35 నుంచి 45 నిమిషాలు ఇవి హంగర్ పెయిన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత సప్రెస్ అయిపోతాయి. అందుకే మనకి ఆకలి పుట్టిన ఒక 30 గంటలో, ఒక అరగంట 30 గంటలో మన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ టైం దాటిపోయిన తర్వాత ఆకలి చచ్చిపోయింది అంటారు, అంటే ఆకలి వేయడం ఆగిపోతుంది. సో ఈ 30 to 45 minutes హంగర్ పెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇంకొక విధంగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. గ్రీలిన్ అనేది its green color indicates to allow, అంటే ఆహారం తినడానికి సమయం అయ్యింది. ట్రైన్ లో అయితే మనకి గ్రీన్ లైట్ చూపిస్తారు, ట్రైన్ వెళ్ళొచ్చు అనడానికి గ్రీన్ లైట్ వేస్తారు. ఇక్కడ ఆహారం తీసుకోవచ్చు, ఆకలి స్టార్ట్ అవుతుంది అనడానికి గ్రీలిన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక రెండవది, మనకి ఎప్పుడైతే ఆహారం కడుపు నిండుతుందో చాలు అనిపిస్తుంది. ఆహారం టేస్ట్ గా ఉంటే మనం బాగా తింటాం, గొంతు వరకు తింటాం, తర్వాత ఆయాసపడుతూ ఉంటాం, అక్కడే చేపడిపోవడం జరుగుతుంది. గోడకి చేపడిపోయి కంచం పక్కన పడేసి కాలు చేపిస్తాం. సో అంత కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి? ఇది తెచ్చుకోవాలంటే బాగా రుచికరమైన ఆహార పదార్థం కాబట్టి తినాలనే కోరిక మనం చంపుకోవడం చాలా కష్టం. కానీ కోరిక పుడుతుంది, హెవీ అయినట్లుగా అనిపిస్తుంది. బాడీ హెవీ అవడం అంటే స్టమక్ అనే టిన్ ఫుల్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని, ఆ టిన్ని మనకి ఫుల్ అయిందని చెప్పడానికి లెప్టిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. టిన్ ఫుల్ అయిందని చెప్పడానికి లెప్టిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ లెప్టిన్ టు స్టాప్ ది హంగ్రీ, ఆకలి అంటే కడుపు నిండిందని చెప్పడానికి, టిన్ ఫుల్ అయిందని చెప్పడానికి. ఇది గ్రీన్ సిగ్నల్ టు టేక్ ఫుడ్స్, అది ఎంప్టీ అయిందని చెప్పడానికి గ్రీలిన్, టిన్ ఫుల్ అయిందని చెప్పడానికి లెప్టిన్ సహాయపడతారు. దిస్ ఈస్ ద అనదర్ హార్మోన్. When your stomach is full, it's need not to take any more food material than the leptin is secreted. The secretion of leptin, it gives signals the stomach is full. So the ఆహారం తీసుకోవడం చాలు అనడానికి, ఆకలి తీరింది అనడానికి, చాలు అనడానికి లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దీని తర్వాత చెప్పుకోవాల్సింది, ఇక్కడ మనం ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ లో హార్మోన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. హార్మోన్ సిస్టమ్ ఎండోక్రైనల్ సిస్టమ్, గ్లాండ్స్, దాంతో పాటుగా డైన్సెఫాలాన్ వాగస్ నెర్వ్ అంటే నర్వస్ సిస్టమ్ తో సంబంధం కలిగి ఉన్నాయి. అలాగే రెండవది మనం టేస్ట్ అండ్ స్మెల్ గురించి చూద్దాం. రుచి, అలాగే వాసన. రుచి, వాసన ఆహారం తీసుకునే ఆహారానికి సంబంధించి వీటి మధ్య ఒక సమన్వయం అనేది ఉంది, కోఆర్డినేషన్ ఉంది. టేస్ట్ కి సంబంధించి టేస్ట్ బడ్స్ నాలుగు మీద ఉంటాయి. అలాగే స్మెల్ కి సంబంధించి కీమో రిసెప్టర్స్, టేస్ట్ కి స్మెల్ కి సంబంధించి కూడా కీమో రిసెప్టర్స్ స్మెల్ లో మనం చూస్తాం ఇన్ ద నాసల్ క్యావిటీ. సో ఇవి టేస్ట్ బడ్స్ అనేవి, టేస్ట్ బడ్స్ లో రిసెప్టర్స్ ఉంటాయి, టేస్ట్ రిసెప్టర్స్. ఇవి గ్రాహకాలు, కీమో రిసెప్టర్స్ అంటాం. సో ఈ రెండింటి వలన మనకి రుచి, వాసన తెలుస్తుంది. సాధారణంగా ఆహారం బాగానే ఉంటుంది, స్మెల్ కానీ వచ్చింది అనుకో, బ్యాడ్ స్మెల్,
మనం ఆహారం తీసుకోవడానికి ఇష్టపడం. అలాగే జలుబు, దగ్గు, సివియర్ కాఫ్ అండ్ కోల్డ్ cannot carry out the result of the flavor. It cannot correctly say its flavor of the food. Cannot carry out the flavor of the food. అంటే ఆహారం తాలూకు రుచిని సరిగ్గా చెప్పలేము. ఎందుకంటే కాఫ్, అలాగే కోల్డ్, సివియర్ కోల్డ్ ఉంది అనుకోండి, జలుబు చేస్తుంది అనుకోండి, మనం తింటున్న తాలూకు ఆహారం రుచి తెలియదు. ఎందుకంటే ఈ కీమో రిసెప్టర్స్ సరిగా పనిచేయదు. దానివల్ల మనం ఏం తింటున్నామో ఏం తినలేదో దాని తాలూకా టేస్ట్ అనేది సరిగ్గా మనం గుర్తించలేము. సో ఇక్కడ మనకి టేస్ట్ గుర్తించడానికి కెమికల్స్ డిస్టింగ్విషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆహార పదార్థాల్లో ఉండే రసాయనాలను గుర్తించడం ద్వారా మన రుచులు తెలుసుకోవచ్చు. సో బై ది డిస్టింగ్విషింగ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ then only we can taste of the food is sweet, salty, sour, bitter and umami. umami అన్నది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. టేస్ట్ లో umami అనేది జపనీస్ డిష్ తాలూకా స్మెల్. ఇట్స్ జపనీస్ ఫర్ సావరీ. సో జపనీస్ తాలూకా వంటకం తాలూకా రుచిని యుమామి అని చెప్పి అంటారు. ఒక రకమైన టేస్ట్ అన్నమాట. సో ఈ విధంగా టేస్ట్ అంటే ఆహార పదార్థంలో ఉండే వివిధ రసాయనాలని గుర్తించడం ద్వారా వాటి తాలూకా వివిధ రకాల టేస్ట్లు మనం చెప్పచ్చు. అలాగే ఇక్కడ టేస్ట్ అనేది టేస్ట్ బడ్స్ ఆన్ ది టంగ్ అనేది ఇంపార్టెంట్. నాలుక. సో it contains the taste buds. When the food material dissolve and reach to a cup-like taste buds, then the receptors activated and trigger signals to send to the brain to analysis. సో ఇక్కడ ఆహార నాలుగుపై ఉండే గిన్నె వంటి రుచి మొగ్గలు మనం 9th క్లాస్ లో నేర్చుకున్నాం. ఆ గిన్నె వంటి రుచి మొగ్గల్లోకి ద్రవ స్థితిలోకి ఆహారం నాలుగుపై పెట్టిన తర్వాత ద్రవ స్థితిలోకి లాలజలంతో కలియడం వలన ద్రవ స్థితిలో ఉన్నప్పుడే చక్కగా గుర్తించగలిగింది. సో అలాగా ద్రవ స్థితిలోకి మారినప్పుడు అది గిన్నె వంటి భాగాల్లోకి టేస్ట్ బడ్స్ లోకి అవి ఎంటర్ అయితే అది వాటి నుంచి సిగ్నల్స్ బయలుదేరి అవి నాడీ ప్రచోదనాల ద్వారా మెదడుకు చేరి అది విశ్లేషణ జరిగి అది అనాలిసిస్ అక్కడ అయిన తర్వాత మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. మీకు తెలుసు బ్రెయిన్ లో సెంటర్స్ ఉంటాయి, జ్ఞాన కేంద్రాలు ఉంటాయి. సో అక్కడ మనకి రుచికి సంబంధించిన జ్ఞానం ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి, స్మెల్ కి సంబంధించి కూడా. సో ఇక్కడ చూస్తే సెన్సరీ ఆర్గాన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆహారం తీసుకునేటప్పుడు వాసన రుచిని బట్టి మనం తీసుకునే విధానం అనేది మారుతుంది. సో దే టేస్ట్ the interactions of the taste and smell enhance of the perceptions of the food we take. సో మనం తీసుకునే ఆహారం తీసుకోవాలా వద్దా అనే ఒక దృక్పథాన్ని ఏర్పరచడం అనేది ఈ టేస్ట్ అండ్ స్మెల్ మీద ఆ రెండింటి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీస్ టూ ఆర్ ఇంటిమేట్లీ ఎంట్వైన్డ్. ఇవి రెండు పరస్పరం ఒక పెనవేసుకుని ఉన్న పరస్పర సంబంధం కలిగి ఉన్నవి ఈ రెండు కూడా. సో అటువంటివి.
సో టంగ్ అనేది నాలుగుపై రుచిమొక్కలకి చేరిన తర్వాత ద్రవస్థితిలో ఉండే ఆహార పదార్థం ద్రవస్థితిలో మారిన తర్వాత అది చక్కగా సంకేతాలను దగ్గర పంపించి అక్కడ విశ్లేషణ చేయబడి అది ఏ రుచో అనేది చెప్పబడుతుంది. యుమామియా లేకపోతే ఇంకా ఏదైనా తీయన, పుల్లన, చేద, ఒప్పన అనేది మనకు తెలుసు. సో ఆ విధంగా టంగ్ అనేది సహాయపడుతుంది. దీని తర్వాత నోస్, స్మెల్, ఈ రెండు ఇంటర్డిపెండెంట్ అండ్ ఎంట్వైట్. సో కీమోరిసెప్టర్స్, ఇక్కడ టంగ్లో టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి కీమోరిసెప్టర్స్ ఇక్కడ రుచి గ్రాహకాలు ఉంటాయి బడ్స్ లో. ఇవి రసాయనిక గ్రాహకాలు. ది chemoreceptors are in the filmy layer of nasal cavity. ముక్కు లోపల నాసిక కుహరం లోపల ఉండే ఒక తేమ కలిగిన పొరలాంటి నిర్మాణం ఉంటుంది, మ్యూకస్ లేయర్. ఆ మ్యూకస్ లేయర్ నాజల్ మ్యూకస్. సో దానిలో ఈ కీమోరెసెప్టర్స్ ఉంటాయి. సో ఈ chemoreceptors ఏం చేస్తాయి? They send the signals of the food material, the smell. Chemoreceptors, they identify they receive the chemicals of the food material and make them as nerve impulses and send to the brain to analysis. సో ఇవి కీమోరెసెప్టర్స్ ఆహార పదార్థాల్లో ఉండే రసాయనాలని వీటికి గ్రహించి అవి నాడీ సంకేతాలుగా మారి బ్రెయిన్కి వెళ్ళి అక్కడ విశ్లేషణ చెంది అక్కడ నుంచి వచ్చిన దీన్ని బట్టి మనకి వాటి తాలూకా వాసన ఎలా ఉందన్నది తెలియజెప్తాయి. సో ఈ రెండింటి వల్ల మనం ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి చూస్తే ఆహారం తీసుకోవడంలో మనకి ఇక్కడ ఎండోక్రైనల్ సిస్టమ్, వినాల గ్రంథుల వ్యవస్థ మనకు సహాయపడింది. అలాగనే ఇక్కడ డైన్సెఫ్రాన్ అండ్ వేగస్ నెర్వ్ అనేది నర్వస్ సిస్టమ్ సంబంధించి సహాయపడింది. సో అలాగే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కూడా కారణం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ తో సంబంధం కలిగి ఉంది. అలాగే టేస్ట్ అండ్ స్మెల్ కూడా దీనికి సెన్స్ ఆర్గాన్స్ తో సంబంధం కలిగి ఉంది. ఆహారం తీసుకోవడం విషయంలో ఇవన్నీ కూడా సంబంధం కలిగి ఉండడం అనేది మనం కోఆర్డినేషన్, సమన్వయం అనేది మనకి ఎలాగో తెలుసు. సో విద్యార్థులారా, ఇప్పటి వరకు మనం గ్లూకోజ్ లెవెల్స్ మీద ఆధారపడి ఉందని, అలాగే గ్రిలిన్ అనే ఒక హార్మోన్ ఆకలి వేయడానికి సంకేతం, పొట్ట ఖాళీ అయిందని చెప్పడానికి సంకేతం, లెపిన్ అనేది పొట్ట ఫిల్ అయిందనడానికి, జిన్ ఫుల్ అయిందని చెప్పడానికి ఆ లెపిన్ అనేది ముఖ్య కారణం. అలాగే హంగర్ ప్యాంక్స్ అనేవి వీటి వల్లనే ఏర్పడతాయి. 30 to 45 minutes హంగర్ ప్యాంక్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ డైన్సెఫ్రాన్ అనేది, వేగస్ నెర్వ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే యుమామి అన్నది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. జపాన్ తాలూకా ఒక వంటకం తాలూకా టేస్ట్ అండి. అలాగే టేస్ట్ బడ్స్, complex structures. అలాగే chemoreceptors in the nasal, water filmy layer in the nasal mucus. సో వీటి సమన్వయం అనేది ఇంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది. విద్యార్థులారా, ఇవన్నీ నోట్స్ రాసుకోండి. ప్రతిరోజులాగే ఈరోజు మంచి రోజే. చక్కగా చదువుకుందాం, విజ్ఞానాన్ని పొందుదాం, మంచి ప్రవర్తనతో సమాజంలో నడుచుకుందాం. సో విజ్ఞానాన్ని ఇచ్చేది, మంచి ప్రవర్తనను ఇచ్చేది చదువు. కాబట్టి చక్కగా చదువు.
సో ఎప్పటిలాగే మాస్క్ ఇప్పుడు పెట్టుకోండి, అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకోండి, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు దూరం పాటించండి, చక్కని ఆహారం తీసుకోండి, ఇంటి వద్దనే ఉండండి, సురక్షితంగా ఉండండి, చక్కగా చదువుకోండి. చదువుకి సెలవు లేదు, పాఠశాలకి మాత్రమే సెలవు తప్ప చదువుకి సెలవు లేదు. విద్యార్థులను మీరు అందరూ గ్రహించండి. చక్కగా చదవాలి, బాగా ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలి, ఆనందంగా జీవించాలి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.